తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ మధ్య వరుస మరణాలు సంభవిస్తున్నాయి. కీరవాణి తండ్రి శివశక్తి దత్త, రవితేజ తండ్రి రాజగోపాలరావు, కోట శ్రీనివాసరావు, సరోజాదేవి, ఫిష్ వెంకట్ ఇలా చాలా మంది సినీ ప్రముఖులు గత నెల రోజుల వ్యవధిలోనే కన్నుమూశారు. వాళ్ళందరి మరణాలను ఇంకా అభిమానులు మర్చిపోకముందే మరొక విషాద వార్త వచ్చింది. ఎన్నో తెలుగు సినిమాలలో నటించిన ఒక సైడ్ యాక్టర్ ఈ రోజు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆయన పేరు బోరబండ భాను. పేరు చెప్తే ఎవరు పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు, కానీ చాలా సినిమాలలో ఆయనను మాత్రం చూసి ఉంటారు. ఎందుకంటే విలన్ గ్యాంగ్లో వేషాలు వేస్తుంటాడు బోరబండ భాను. ఈయన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. ఆయన చాలా చిత్రాల్లో ప్రతినాయకుడి పక్కన గ్యాంగ్లో కనిపించేవాడు. ఒక మిత్రుడు పిలవడంతో గండికోట వెళ్లిన భాను అక్కడ పార్టీ చేసుకున్నారు. పార్టీ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి తిరిగి వచ్చే క్రమంలో ఆయన ప్రయాణించే కారు ప్రమాదానికి గురవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందాడు బోరబండ భాను. ప్రమాదానికి కొన్ని గంటల ముందు కూడా ఆయన గండిపేట వచ్చారని ఫ్రెండ్స్తో సరదాగా గడుపుతున్నట్లు వీడియో తీసి ఇన్స్టాలో పెట్టాడు. కానీ రోజు ముగిసే సమయానికి మృత్యువు వెంటాడింది. భాను ఎక్కువగా గబ్బర్ సింగ్ గ్యాంగ్తో కలిసి తిరిగేవాడు. వాళ్లతో కలిసి కొన్ని సినిమాలు కూడా చేశాడు. మొన్న ఫిష్ వెంకట్ చనిపోయినప్పుడు కూడా ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశాడు భాను. అక్కడికి వెళ్లి ఆయనకు నివాళులు కూడా అర్పించాడు. కానీ 10 రోజులు తిరిగేలోపే ఆయన కూడా ఫిష్ వెంకట్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అనుకోని ప్రమాదం ఆయనను మృత్యువులోకి తీసుకెళ్లింది. బోరబండ భాను మరణం పట్ల ఇండస్ట్రీ పెద్దగా పట్టించుకోలేదు, కానీ ప్రతినాయక పాత్రలు పోషించే పలువురు నటులు సంతాపం వ్యక్తం చేశారు. బయట ఎంతో హుందాగా నవ్వుతూ నవ్విస్తూ ఉండే భాను మరణాన్ని తట్టుకోలేకపోతున్నామని ఆయన స్నేహితులు, సహచర నటులు చెబుతున్నారు.